మీరు చూస్తున్నది Z4 న్యూస్. క్వశ్చన్ ఫర్ జస్టిస్. హాయ్, హలో, నమస్తే, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలో చూసినట్టయితే విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడే పరిస్థితులు అయితే చూస్తూ ఉన్నాం. గత కొన్ని రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం. విద్యార్థులు తినే ఆహారంలో లోపాలు, విద్యార్థులకు నాణ్యమైన ఫుడ్ అయితే లభించకపోవడం, విజ్ఞానాన్ని పంచే పాఠశాలలో విషయాన్ని పెట్టే ఘటన అయితే మరొకటైతే వెలుగులోకి వచ్చింది. ఒక సాధారణ పాఠశాలలో అసాధారణమైన నిర్లక్ష్యం అనేది నేను చెప్పబోయే ఘటన. విద్యార్థులను చక్కగా పరిశుభ్రంగా మంచి ఆరోగ్యాన్ని అందించవలసిన బాధ్యత సిబ్బందిది. వారికి ప్రభుత్వం అందించే పండ్లను గుడ్లను సిబ్బంది తీసుకెళ్తున్నారు. ఈ విషయం చెప్తుంటేనే సిగ్గు చెడుగా ఉంది. సో ఇలాంటి వైఖరి కనిపిస్తున్న సిబ్బందిపై ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. తల్లిదండ్రులకు దూరంగా ఉండి పిల్లలు కేవలం ఒక సిబ్బందికి దగ్గరవుతూ ఉంటారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని అన్నాం. తల్లిదండ్రుల తర్వాత గురువులే మనకు దైవాలు. అలాంటి సిబ్బంది పిల్లలను చక్కగా చూడాల్సింది పోయి వాళ్ళకు ప్రభుత్వం అందించే పోషకాహారమైన గుడ్లు పండ్లను తీసుకెళ్తున్నారు. ఇంతగా నిర్లక్ష్యానికి దిగజారంటే మరీ దారుణంగా ఉంది ఈ ఘటన. నాది మరీ దారుణం ఈ ఘటన గురించి మాట్లాడడం. అయితే ఈ ఘటన ఎక్కడో కాదు, వికారాబాద్ జిల్లా మార్పల్లి కేజీవీపీలో చోటు చేసుకుంది. నేను మీకు వీడియో చూపెట్టే ప్రయత్నం అయితే చేస్తాను. ఆ పిల్లలు చెప్తుంటే చాలా అంటే చాలా మనసు బాధ కలిగించే విషయాలు అయితే చెప్తున్నారు. ఒక్కసారిగా వాళ్ళ మాటలు వింటూ ఉంటే గుండె తలుక్కుపోతుంది. నేను ప్రశ్నిస్తే తప్పు, మీరు ప్రశ్నిస్తే ఒప్పు, మీ మిస్టేక్స్ ఓకే. అవును, మీరు ఎందుకు చెప్పారు? రెండు పురుగులు రాగానే మీరు టీచర్కి ఎందుకు చెప్పారు? మేడం ఇప్పుడు నైట్ డ్యూటీ ఎవరుంటారు? టీచర్కి తాళం చెప్పి పిల్లలకి ఎందుకు ఇస్తారు? తాళం తీసుకెళ్ళిపోతారు సార్. వీర తాళం సార్. టీచర్ నైట్ డ్యూటీ చేసి వెళ్ళిపోతాము. ఒక పిల్ల దగ్గర ఉంటే ఏ టీచర్కి అవసరం ఉంటే ఆ పిల్ల దగ్గర టీచర్ చెప్పాలి, జావండి చెప్పాలి. ఇదంతా తాళం టీచర్స్ వాళ్ళు లోపల పెట్టుకుంటారు. సరే, మీ మీద ఒక తీసుకుంటారు. ఇంకా ఏముండదు. వెజిటేబుల్స్ అవన్నీ మేడం ముందు మేడం వాళ్ళకు సంబంధించిన ఆహారాన్ని తీసుకుపోవడానికి సిబ్బందికి ఏం అధికారం ఉంది? ఎందుకని తీసుకువెళ్లాల్సిన పరిస్థితి ఉంది? అసలు ఈ ఘటనలు ఇప్పుడని కాదు, గత కొన్ని రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం. ఏదో ఒక పాఠశాలలో ఏదో రకంగా పిల్లలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ అవుతున్నాయి. అయితే ఫుడ్ లభించకపోవడమా, నాణ్యమైన భోజనం లేకపోవడమా, ఒకవేళ ఉన్నటువంటి భోజనంలో పురుగులు లాంటివి ఏమైనా రావడమా, ఓవరాల్గా ఫుడ్ పాయిజన్ అయిపోయి హాస్పిటల్లో చేరడమా, ఇవే తరచుగా గత కొద్ది రోజుల నుంచి చూస్తున్నాం. అసలు పాఠశాలలు ఎందుకు ఏర్పాటు చేశారు? విద్యార్థులకు ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వడానికి. కానీ ఈరోజు చూస్తే వాళ్ళు ఎప్పుడు చూడు ప్రభుత్వ ఆసుపత్రులలో ఎక్కువ ఉండడం అయితే మనం చూస్తూ ఉన్నాం. గవర్నమెంట్ ఆఫీసర్స్, ఈ యొక్క స్కూళ్ళకు సంబంధించిన సిబ్బంది విద్యార్థుల విషయంలో ఇంత నిర్లక్ష్య వైఖరి ఎందుకు చూపెడుతున్నారు? అసలు ఏం జరుగుతుంది? తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇప్పటికి 11 సంవత్సరాలు అవుతుంది. ఏర్పడక ముందు ఎన్నో బాధలతో ఉన్నటువంటి మనము, మన పిల్లలు ఈరోజు ఒక మంచి భవిష్యత్తును ఏర్పాటు చేద్దామంటే అదే తరహా సంఘటనలు ఈరోజు కూడా జరుగుతున్నాయి. తెలంగాణ రావడానికి ఏంటి సంబంధం ఏంటి? ఇప్పుడు రావడం వల్ల మనకి యూజ్ ఏముంది? సో ఇకనైనా ప్రభుత్వాలు ఇలాంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో, నిర్లక్ష్యంగా వైఖరించే సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికైతే మేము డిమాండ్ చేస్తున్నాం.
పిల్లల విషయంలో ఒక బంగారు భవిష్యత్తు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాలకు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రతి ఎల్లవేళలా విద్యార్థులను ఫోకస్ చేయాలి. విద్యార్థుల ఆరోగ్యరీత్యా కూడా మంచి పౌష్టికాహారం అందించాలి. బట్ ప్రభుత్వాలు అందిస్తున్నా కూడా మధ్యలో ఏదో మాత్రం తేడా జరుగుతుంది. సిబ్బంది విషయంలో కూడా కరెక్ట్ అధికారులు లేకపోతున్నారు. ఎవరైతే నిర్లక్ష్యపు అధికారులు ఉన్నారో వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం ఫోకస్ చేసి ఇకనైనా ఇలాంటి ఘటనలను తగ్గించే ప్రయత్నం అయితే ప్రభుత్వం తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇలాంటి మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే మన Z4 న్యూస్ను చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ టు ఆల్. మీరు చూస్తున్నది Z4 న్యూస్. క్వశ్చన్ ఫర్ జస్టిస్.